హలో అండి. ఒక మంచి మోటివేషనల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనలో చాలామంది గతాన్ని మర్చిపోతూ ఉంటాం. గతంలో జరిగిన ఎలాంటి ఇన్సిడెంట్స్ అయినా, సంఘటనలైనా ఈజీగా మర్చిపోతాం. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక తర్వాతది చూద్దామని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే గతాన్ని మర్చిపోవద్దండి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని వదిలేస్తే రేపు మనకు ఫ్యూచర్ అనేది ఏమీ ఉండదండి. సో ఎవరైనా సరే గతాన్ని మర్చిపోయారు అంటే భవిష్యత్ అనేది ఏమీ ఉండదని అర్థం దానికి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే 1, 2 కాదండి. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనేదానికి. ఎప్పుడైనా మనకి గతంలో అనుభవమైన పాఠాలు, మనం నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి ఫ్యూచర్‌లో. మేము గతంలో మనీకి చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు కూడా ఇబ్బందులు పడమంటారా? కొంచెమైనా మారాలి కదా అని అంటారు కొంతమంది. సో అప్పట్లో రూ. 1 ఖర్చు పెట్టాలంటే రూ. 1 మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళం. బట్ తర్వాత ఏమవుతుందంటే రూ. 1 ఖర్చు పెట్టే చోట రూ. 100 లేక రూ. 1000 ఖర్చు పెట్టే స్థాయికి వచ్చేసామనుకోండి. తర్వాత మనకి ఫ్యూచర్‌లో ఆ రూపాయే మిగులుతుంది అనే విషయం అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంతేకాకుండా మనకి ఎంతోమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. అలానే అవమానించిన వాళ్ళు ఉంటారు. మనము ఇద్దరిని మర్చిపోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, అవమానించారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకొని ఉంటారు. గుర్తుపెట్టుకొని వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అదైతే ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. మనకి హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన వాళ్ళు మనకి ఆ టైంలో హెల్ప్ చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదని మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకానీ ఇప్పుడు మన పరిస్థితి బాగుందని చెప్పేసి మంచి గది హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోయి మనల్ని అయితే బాధ పెట్టిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదండి. అట్లా అని చెప్పి మనం బాధ పెట్టిన, అవమానించిన సిచ్యువేషన్స్ అయితే ఏవి ఉంటాయో వాటిని ఒక పక్క స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే రేపు మనకి అవి గుర్తొస్తున్నాయి అనుకోండి, మళ్ళీ మళ్ళీ అటువంటి మనుషులు ఎదురైతే ఎవరైతే ఉంటారో మనల్ని బాధ పెట్టి అవమానించిన వాళ్ళను ఎట్లా ట్రీట్ చేయాలనేది మనకి గుర్తొస్తుంది. లేదులే అయిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది, అప్పుడు ఏదో అలా చేశారు ఇప్పుడు కాదు కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉన్నామనుకో మళ్ళీ వాళ్ళతో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తామండి. సో రెండోసారి కూడా మనం మోసపోతాం. సో అందుకని అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా డబ్బుల పరంగా మనము ఎలాంటి బాధలు పడ్డామో, పర్సనల్గా మనుషులను మనల్ని ఎలా అవమానించారు, అదేవిధంగా మనకి సహాయం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ ఎవరెవరు ఉన్నారు సహాయం చేసిన వాళ్ళు ఏంటి అనేది అన్ని సిచ్యువేషన్స్ మనం అన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే కనుక మన ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అలా కాకుండా మనము ఈరోజు బాగా గడిచిపోతుంది కదా మనకి, ఇంకా మనకి పాస్ట్తో ఏం అవసరం ఉంది, గతం గతగా అవన్నీ వద్దు, ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం అనుకోండి. ఎప్పుడు అనుకోవద్దండి. ఎప్పుడు కూడా మీరు అలా అనుకుంటే మీరే చాలా ఇబ్బందులు అయితే పడతారు తర్వాత ఫ్యూచర్లో. సో అలానే గతంలో మంచిగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రగుల్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే మనము అప్పట్లో చేసిన మిస్టేక్స్ ఉంటాయి. కొంతమంది ఇంకొకరిని నమ్మి మోసపోవడం, కొంతమంది వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని నష్టపోవడం. ఆ 2 రీజన్స్ తప్ప మిగిలినవి ఏవి ఉండకపోవచ్చండి వాళ్ళు నష్టపోవడానికి. ఎవరినైనా నమ్మైనా మోసపోవాలి, లేక వాళ్ళ మీద వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉండాలి. సో అవి ఏవైతే ఉంటాయో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే కనుక ఎవరైనా సరే ఆ 2 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటే కనుక బాగా బ్రతికిన రోజులు, అలాగే బ్రతకని రోజులు వాళ్ళు కనుక లైఫ్లో మంచి స్థాయికి ఎదుగుతారండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయని చెప్పి ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు చేశామనుకోండి, మళ్ళీ ఎప్పట్లాగే అప్పుడుండే సిచ్యువేషన్స్కి వెళ్ళాల్సింది వస్తుంటుందని గుర్తుపెట్టుకోవాలని. అందుకని ఎప్పుడు కూడా మనము గడిచిన రోజులు మరవకూడదండి. అవి ఆనందపడిన రోజులైనా, బాధపడిన రోజులు ఏవైనా కానీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనుషులు అనేది మారిపోతూ ఉంటారు కాబట్టి అలాంటి రోజుల్ని ఎప్పుడు మన మైండ్లో స్టోర్ చేసుకునే పెట్టుకోవాలండి. సో మనం చక్కగా మంచి లైఫ్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అలా ఉంటే కనుక.
సో ఎవరైనా పాస్ట్ ఈజ్ పాస్ట్ అనుకోకండి, గతం గతంగా అనుకోవద్దు ఎవరు కూడా. ఆ గతంలో కూడా నేర్చుకున్న లెసన్స్ మనకు ఇప్పుడు మంచిగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ రిపీట్ అవ్వకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయండి. అలాగే మనీ సేవింగ్ వీడియోస్, ఛాలెంజెస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.